మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి చూద్దాం. వాస్తవంగా ప్రస్తుతం వార్తలు తక్కువ వచ్చినాయి, అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ వస్తున్నాయి. ఈనాడు తీసుకుంటే భారత్ నుదుటన విజయ తిలకం, ఆసియా కప్ మనదే, టీమిండియాని గెలిపించిన తెలుగు అబ్బాయి, కొంచెం తడబడ్డా, కొంచెం కష్టపడ్డా, మళ్ళీ మనదే పైచేయి. పక్షం రోజుల వ్యవధిలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మూడోసారి మట్టి కరిపించినటువంటి టీమిండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరిత పోరులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ భారత్ హీరో. ప్రతికూల పరిస్థితుల్లో అతడు చిరస్మరణీయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. స్వల్ప లక్ష్య ఛేదంలో 20కే 3 వికెట్లు చేజారినప్పుడు, పరుగుల రాక కష్టమవుతున్నప్పుడు, ఒత్తిడి తీవ్రమవుతున్నప్పుడు తిలక్ వర్మ 53 బంతుల్లో 69 నాటౌట్, అందులో 3 4లు 4 6లు. పోరాడిన తీరు అద్భుతం. అంత ఒత్తిడిలోనే చక్కని షాట్లాడుతూ సాధించాల్సిన రన్ రేట్ మరీ పెరిగిపోకుండా చూస్తూ మిగతా బ్యాటర్ల నుంచి అందిన కాస్త సహకారం తిలక్ టీమిండియాను విజయ పదంలో నడిపించాడు. అతడి సాధికారిక ఇన్నింగ్స్ చాలా రోజులు గుర్తుండిపోతుంది. బంతితో కులదీప్ యాదవ్ 30 పరుగులకే 4 వికెట్లు తీయడంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే విద్యుత్ రంగంలో తొలిసారి ట్రూ డౌన్, ప్రజలకు తగ్గనున్న 1000 కోట్ల భారం. జిఎస్టీ 2.0తో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ఆదా. అక్టోబర్ 19 వరకు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్. 60,000 సమావేశాలతో 1.6 కోట్ల కుటుంబానికి కలవండి. ప్రజలకు జరిగిన మేలు వివరించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు సంస్కరణలు, వ్యవస్థల సమర్థ నిర్వహణలో ప్రజలకు మేలు జరుగుతుందనడానికి జిఎస్టీ సంస్కరణలు, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు అంశాల ప్రత్యక్ష ఉదాహరణలను ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గతంలో ఎన్నడూ ట్రూ అప్ ప్రతిపాదనలే ఉండేవని, కానీ తొలిసారి ట్రూ డౌన్ వచ్చేలా చేశామని ఆయన అన్నారు. సమర్థత, అనుభవాలతో ఇది సాకారమైందని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది. ఎక్కువ ధరకు కొనడంతో ప్రజలపై భారం పడింది. కూటమి ప్రభుత్వం రాగానే విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టాం. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ అవసరాన్ని ముందుగానే సమీక్షించుకుని తక్కువ ధరకు కొనుగోలు చేపట్టాం. దీంతో దాదాపు 1000 కోట్లు ఆదా అయ్యి ప్రజలపై భారం తగ్గిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే డ్వాక్రా మహిళలకు తీపి కబురు అంటూ వారి పిల్లల చదువు, ఆడబిడ్డల వివాహాలకు పావల వడ్డీకే 1,00,000 రుణం, స్త్రీనిధి కింద అందజేత 2 కొత్త పథకాలకు త్వరలో శ్రీకారం. డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో 2 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతుంది. వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిచ్చేలా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమల్లోకి తీసుకురాబోతుంది. ఈ 2 పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా 1,00,000 వరకు పావల వడ్డీకి రుణంగా ఇస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోదముద్ర వేశారు. గత వారంలోని ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉన్న అనివార్య కారణాలతో వాయిదా పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా మరొక వైపున కృష్ణమ్మ ఉగ్ర రూపం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 2వ ప్రమాద హెచ్చరిక జారీ, ఉధృతంగా వరద, ఎగువను కురుస్తున్న వర్షాల కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శనివారం అర్ధరాత్రి సముద్రంలోకి వదిలే వరద 3.97 లక్షల క్యూసెక్కులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటి నుండి గంటకు వరద పెరుగుతూ ఉంది. ఉదయం 10 గంటలకి 5,65,000 క్యూసెక్కులు దాటడంతో 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ చేరుతున్న వరద ప్రవాహం 6,43,613 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 6,32,961 క్యూసెక్కులుగా నమోదైంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అట్లా కృష్ణానది ప్రవాహ ఉధృతి, అటు లంక గ్రామాలు, ఇటు మెట్ట మండలాల్లో ప్రజలు భయం గుప్పిట్లో జీవనం సాగిస్తున్నారు. కట్ల, వైరా ఏర్లు పొంగి పొరుతున్నాయి. దాములూరు, కూడలి నీట మునగడంతో నందిగామ, వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి. చంద్రపాడు మండలం గుడిమెట్ల సమీపంలో చేపల వేటకు ఉపయోగించి 7 పడవలు వరదలో కొట్టుకుపోగా వాటిని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఒడ్డుకు తీసుకొచ్చారు. గుడిమెట్ల సమీపంలోని వజ్రాల వేటకు వెళ్లిన కొందరు వరదలో చిక్కుకోక గ్రామస్తులు కాపాడారు. రౌంగడ్డ మండలం ఎడ్లంకలో 3 నివాసాలు నీట మునిగాయి. తోట్లవల్లూరు, చల్లపల్లి మండలాల్లో 100 ఎకరాల వరి పొలాలు నీట మునిగాయి. లంక గ్రామాల్లో వరద గుప్పెట్లో ఉన్న 2,500 పశువులను ఒడ్డుకు చేర్చారు. తోట్లవల్లూరు మండలానికి ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఈఆర్సీ సీరియస్, సర్కారుకి షాక్. దాదాపు 1000 కోట్ల అడ్డగోలు వసూలపై గట్టిగా మొట్టికాయలు. నవంబర్ బిల్లు నుంచి 12 వాయిదాలు తిరిగి చెల్లించాల్సిందే. చంద్రబాబే దయతలిచ్చి ట్రూడౌన్ చేసినట్టు ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం. అధికారంలోకి రాగానే తగ్గించకపోగా ఛార్జీలు మొత్తం బాధేసిన బాబు. దాదాపు 19,000 కోట్ల విద్యుత్ ఛార్జీల బాధుడితో ప్రజలకు షాక్లు. 2024-25లో వసూలు చేసిందంతా వెనక్కి ఇవ్వాలని వినియోగదారుల డిమాండ్. ఎడాపెడా విద్యుత్ ఛార్జీలతో వినియోగదారులకు బాధేస్తున్న చంద్రబాబు సర్కార్కి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గట్టి షాక్నిచ్చింది. విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేసిన సొమ్ములో దాదాపు 1000 కోట్లు తిరిగి వారికి వెనక్కి చెల్లించాలని ఆదేశించింది. ఛార్జీల మోత మోగించి చంద్రబాబు సర్కార్కి ఏపీఆర్సీల గట్టిగా మొట్టికాయలు వేస్తారు. అదేదో ప్రభుత్వం దయలు తలిచి ఔదార్యంగా ఇస్తున్నట్టు చెప్పుకో ఎల్లో మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తం అవుతుంది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి అంటే 24-25 ఆర్థిక సంవత్సరం 2787 కోట్లు ఇప్పటికే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగా అందులో 923 కోట్లను వినియోగదారులకు వెనక్కి చెల్లించాలని ఏపీఆర్సీ తాజాగా ఆదేశించింది. అయితే ఇదంతా కూటమి సర్కార్ గొప్పతనంగా అసలు ట్రూడౌన్ చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన ఓవర్టర్న్ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని ఎత్తుకెత్తుకుంది. ప్రజలపై ఇప్పటివరకు దాదాపుగా 19,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేసిన కూటమి ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకుని కీర్తించడంపై ఇంధన రంగ నిపుణులు వినియోగదారులు విస్తుపోతున్నారు. గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసినట్టు తప్పుడు ప్రచారం చేసిన కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీఆర్సీ అనుమతించిన దానికి మించి అధిక రేట్ల కరెంట్ కొనుగోలు చేసింది. ఈ విషయం ఏపీఆర్సీ తాజా ఆదేశాల ద్వారా రుజువైంది. యూనిట్ ₹5.27 కొనమని ఏపీఆర్సీ చెప్తే ఏపీ ఈపీడీసీఎల్లో యూనిట్ ₹5.84 చొప్పున, ఏపీ సిపిడిసిఎల్లో ₹5.86 చొప్పున, ఏపీ ఎస్పీడీసీఎల్లో యూనిట్ ₹5.89 వెచ్చించి కూటమి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసింది. అందువల్లనే 2024-25 సంవత్సరం 2,756 కోట్లు ఇంధన విద్యుత్ కొనుగోలు సర్దుబాటుని డిస్కమ్లు ప్రతిపాదించాల్సి వచ్చింది. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన ఏపీఆర్సీ డిస్కమ్లు అడిగిన దానికి ఆమోదం తెలపకుండా 895 కోట్లను తగ్గించాల్సిందని తేల్చి చెప్పింది. 1863 కోట్లకు మాత్రం అనుమతి ఇచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రజలను విద్యుత్ బిల్లులతో బాదుతూ ఇప్పటికే 2,787 కోట్ల అదనంగా వసూలు చేసింది. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీఆర్సీ వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసిన అదనపు ఛార్జీలను అక్టోబర్ నెల వినియోగం నుంచి అంటే నవంబర్లో ఇచ్చే బిల్లు నుంచి 12 వాయిదాలు వెనక్కి ఇవ్వాల్సిందని స్పష్టం చేసింది. ఏపీఆర్సీ ఆదేశాలు కూటమి సర్కార్కి చెల్లుమనిపించేలా ఉన్నాయని విద్యుత్ రంగ నిపుణులు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి ఏడాదికి బాబు సర్కార్ వసూలు చేసిన మొత్తం 2,787 కోట్లను తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే ఇదంతా చంద్రబాబు కూటమి సర్కార్ ఇచ్చిన ఊరటంటూ టీడీపీ కరపత్రం ఈనాడు నిస్సిగ్గుగా తప్పుడు కథనాన్ని అచ్చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఆలస్యం తొలి ఏడాదిలోనే ఏకంగా 15,480 కోట్ల ఛార్జీల భారాన్ని వేసి బాధుడికి శ్రీకారం చుట్టూ అయితే అదనంగా వసూలు చేసిన 2,787 కోట్లలో తాజాగా 1,863 కోట్లకు మాత్రం ఏఆర్సీ నుంచి అనుమతి లభించింది. అదే 923 కోట్లను ప్రజలకు తిరిగి చెల్లించాలని ఏపీఆర్సీ ఆదేశించుకుంటే ప్రజలపై దాదాపు 19,000 కోట్ల భారం మోపినట్టయింది. అంతేగాక మరో పిడికి కూడా సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ ఖర్చులు వచ్చేసని 12,770 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లులో కలిపి వినియోగదారు నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇటీవల కమిషన్ కోరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ఆ భారం అంతా ప్రజలపై పడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మెగాస్టార్కి ఎంత అవమానమా అన్నటువంటి వార్తని హైలైట్ చేసిన సాక్షి. చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబు మాట మాత్రం కూడా నిలువరించుకోవడం మౌనం. స్వయంగా చిరంజీవి స్పందించి లేఖ విడుదల చేసిన మౌనం వేడని సోదరుడు పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యానికి గురైన ఎప్పుడూ పరామర్శించాను చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు రాగానే స్వయంగా ఎదురేగి పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన పవన్ జ్వరం నెపంతో హైదరాబాద్కు వెళ్ళిన చంద్రబాబు నాయుడుతో మాత్రం మంతనాలు. అన్న స్పందించిన తమ్ముడు నోరు విప్పకపోవడంపై కాపు సంఘాల నేతలు చిరు అభిమానుల ఆగ్రహం. ఇది మరో రాజకీయ డ్రామానైన రాజకీయ వర్గాల్లో చర్చ. చంద్రబాబుకి ఇబ్బంది వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారని విమర్శలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి 1,00,000 కోట్ల భూములు ఏమయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే 13 ఏళ్లలో 1,82,270 ఎకరాల కేటాయింపు. ఉమ్మడి రాష్ట్రం 2012లో ఆంధ్రప్రదేశ్ భూ కేటాయింపు విధానం అమల్లోకి వచ్చినప్పటికీ గత 13 ఏళ్లలో పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ప్రభుత్వ ప్రైవేటు కంపెనీలు సంస్థలు వ్యక్తులకి 1,82,270 ఎకరాలు కేటాయించారు. వీటి విలువ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. గత జగన్ ప్రభుత్వంలో అయితే కారు చౌకగా 1,000 ఎకరాలు కట్టబెట్టారు. ఈ మొత్తం భూములు ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నారు, దుర్వినియోగం ఎంత అన్నది పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు వ్యక్తులు రైల్వేకి ఏపీఐసి నెట్ క్యాప్కి 1,00,000 ఎకరాలకు పైగా విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు 42,084 ఎకరాలు జగన్ ప్రభుత్వంలో కారు చౌకగా కేటాయింపులు. ఈ మొత్తం భూములు సద్వినియోగం ఎంత, దుర్వినియోగం ఎంత అన్న దానిపై సర్కార్ పరిశీలన, తర్వాత భూ కేటాయింపు పాలసీలో మార్పులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిస్సిగ్గు నీచ జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనడానికి ఇదే. 1,00,000 కోట్ల భూములు ఏమైనాయి అని రాశారు. 13 ఏళ్లలో 1,82,270 ఎకరాలని రాశారు. అందులో జగన్ ఉన్నది 5 ఏళ్లే కదా. మరి మిగతా 8 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? చంద్రబాబు నాయుడు 6 ఏళ్ళు, 6.5 ఏళ్ళు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ. మరి అంటే మొత్తం అందరూ కలిసి 1,82,271 ఎకరాలు ఇచ్చారని మళ్ళీ జగన్ని పాయింట్ చేసుకుని రాసుకురావడం ఏంటి అంటే, నీచ జర్నలిజం ఎట్లాగే ఉంటుంది. ప్రజల్ని మోసం చేయడం, తప్పుదోవ పట్టించడం అనేది ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. జగన్ ఇచ్చినటువంటిది ఏది తప్పు? సోలార్ పవర్ ప్లాంట్లకు ఇచ్చింది తప్పు అయితే ఇప్పుడు రూపాయికి ఇవ్వడం కరెక్ట్ అవుతుందా? లేదా ఏదైతే దేవాదాయ భూములు తీసుకెళ్ళి ఎవరెవరికో కట్టబెట్టేయడం కరెక్ట్ అవుతుందా? అంటే మేము ఏం రాస్తే అదే జనాలు వెర్రి వెధవల్లాగా అర్థం చేసుకోవాలి, అలాగే ఆలోచించాలి అనేటటువంటి నీచ జర్నలిజానికి వీళ్ళు మరొకసారి హైలైట్ చేశారు. లేకపోతే సమర్థత, అనుభవం, తగ్గింపు
అనుభవం ఫలితమే ఛార్జీలు తగ్గింపు, విద్యుత్ వ్యవస్థను గాడిని పెట్టాం, 1000 కోట్లు ఆదా చేసాం, తక్కువ ధర కరెంటు కొనుగోలు సమర్థ నిర్వహణతోనే సాధ్యమైంది, యోగాంతరం మించిన స్థాయిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్, అసెంబ్లీకి వైసీపీ ఉమ్మ, మండలంలో డ్రామా ఫేక్ ప్రచారమే ఆ పార్టీ రాజకీయానికి పునాది, ఏ ఎన్నికలు వచ్చినా కూటమే గెలవాలి, సీఎం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యే టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.